ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి ప్రముఖ కార్యక్రమము సత్యము శివం సుందరం 5వ భాగం గ్రంథపట్నం పఠన చేయువారు శ్రీమతి పి పద్మకుమారి సాయిరాం కూడెళ్లగూడెం. సమయం 11:25 వరకు. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. భగవాన్ సత్యసాయి వారి పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. మన గురు దంపతులు హృదయపూర్వక పాదాభివందనములు. సాయిరాం. మొన్న గిరిజ గారు చదివినది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ సమాజ సేవ యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనమును ఇంతవరకు ఎవరు భగవాన్ బాబా వారి వలె అంత చక్కగా వెలుగులోనికి తీసుకురాలేదు. భక్తులందరూ కలిసి సామూహికంగా సేవా సాధనలో ముందుకు పయనిస్తూ సేవ ద్వారా తమ లక్ష్యమైన మోక్ష పదమును చేరుకోమని భగవాన్ బాబా వారు ఇచ్చిన పిలుపు శంఖారావమై శ్రీ సత్యసాయి సేవా సంస్థకు ఒక కొత్త ఊపు ఇచ్చింది. అప్పటికి శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆవిర్భవించి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. పేజీ 339. ఆ తరువాత 15 సంవత్సరాలలో ప్రపంచమంతటా నెలకొన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల అభివృద్ధి ప్రశాంతి నిలయంలో 1985వ సంవత్సరము నవంబరు నెలలో జరిగిన 4వ ప్రపంచ సమ్మేళనంలో స్పష్టంగా గోచరించింది. ఆ సమావేశంలో 46 దేశాలకు చెందిన 13,000 మందికి పైగా ప్రతినిధులు మరియు 4 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఆ సమావేశం యొక్క చర్చనీయాంశము ఇంట్రాగేషన్ ఆఫ్ ద వరల్డ్ కమ్యూనిటీ, ప్రపంచ ప్రజల సమైక్యత. కేవలం 14 సంవత్సరాల బాలునిగా అలనాడు తన అవతార ప్రకటన చేస్తూ మానవ జాతి హృదయాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నాటిన ఆ బీజము 45 సంవత్సరాల తర్వాత ఒక మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ ప్రపంచ సమ్మేళనము మరియు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదిన వేడుకలలోనూ పాల్గొనడానికి వచ్చిన అసంఖ్యాకమైన ప్రతినిధులు మరియు భక్తులకు పూర్ణచంద్ర సభా మంటపములో స్థలము సరిపోనందున సమావేశం యొక్క ప్రారంభోత్సవము తప్పించి మిగిలిన అన్ని ఉత్సవాలు అక్కడకు దగ్గరలో ఉన్న హిల్ స్టేడియంలో జరుపబడినాయి. 1984వ సంవత్సరంలో జరిగిన సేవాదళ సమావేశము తరువాత శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనము మరియు 60వ జన్మదిన వేడుకలు నిర్వహించడానికి వీలుగా హిల్ స్టేడియంను తీర్చిదిద్ది తయారుగా ఉంచడంలో భగవాన్ బాబా వారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. దానికి కారణం వాటిలో పాల్గొనే లక్షలాది భక్తులకు ఆశ్రయం కల్పించగలిగేది అదొక్కటే. ఆ స్టేడియం నిర్మాణంలో స్థలమును లెవెల్ చేయడం, శుభ్రపరచడం, శాంతి వేదిక నిర్మించడం మరియు కొండవాళ్ళులో గ్యాలరీలను నిర్మించడంతో సహా అతి చిన్న విషయాల్లో కూడా భగవాన్ బాబా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తాము స్వయంగా అన్ని పనులను పర్యవేక్షించారు. పూర్ణచంద్ర సభా మంటపములో నవంబర్ 17వ తేదీ ఉదయము సమావేశమైన ప్రపంచ సమ్మేళనంలో పాల్గొనే ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ 40 సంవత్సరాలకు పైగా భగవాన్ బాబా వారికి సన్నిహితుడై మెలిగిన ఒక చిన్న మొక్కగా ప్రారంభమై ప్రపంచంలోని అన్ని ఖండములలో గల అన్ని దేశాలకు విస్తరించి ఒక మహావృక్షముగా ఎదిగిన సాయి ఉద్యమమును ప్రత్యక్షంగా వీక్షించిన వ్యక్తి అయిన శ్రీ ఎన్ కస్తూరి భావోద్రేకముతో గద్గదమైన కంఠముతో 1968వ సంవత్సరంలో జరిగిన సత్యసాయి సంస్థల ప్రథమ ప్రపంచ సమ్మేళనంలో అవతార పురుషుని శాంతి సౌభాగ్యముల పిలుపును అందుకొని అక్కడ సమావేశమైన ప్రతినిధులతో స్వామి భగవంతునికి మానవుడు ఆపాదించే సర్వరూపనామములు తనలో ఇమిడి ఉన్నాయని ప్రకటించారు. ఈనాడు మన అందరము ఇక్కడ సమావేశమైనది 4వ ప్రపంచ సమ్మేళన సందర్భంగా.
ప్రపంచంలోని అన్ని ఖండముల నుండి వచ్చి ఇక్కడ సమావేశమైన అసంఖ్యాకమైన ప్రతినిధులు భక్తులను చూస్తుంటే ప్రపంచంలో లోభము, మదము, ద్వేషము అనే విషములకు ప్రేమ, సేవ మరియు శాంతి అనే సాయి సందేశం ఒక్కటే విరుగుడు అని లక్షలాది ప్రజలు అంగీకరించినట్లు గోచరిస్తున్నది. ఈ ప్రపంచ సమ్మేళనంలోని చర్చనీయాంశము ప్రపంచ ప్రజల సమైక్యత. నిజంగా మనమందరం తమ దివ్య సంకల్పముచే మానవ జాతినంతటిని ఏకము చేయగల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ఉన్నాము అని ఉద్ఘాటించారు. 1967, 1975 సంవత్సరాల మధ్య అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రప్రథమ అధ్యక్షులు మరియు 1975 సంవత్సరం నుండి వరల్డ్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేస్తున్న శ్రీ ఇందూలాల్ షా తన ప్రసంగంలో ప్రారంభము నుండి గత 20 సంవత్సరములలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సాధించిన అభివృద్ధిని విశదీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ 20 సంవత్సరాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమేనని విషయము రుజువైంది. ఇంకా ఆయన మనకు తెలియని వివిధ స్థాయిలలో విభిన్న భూమికలు నిర్వహిస్తున్నారు. తనదైన విశిష్టి శైలిలో అనేక కార్యక్రమాలు నడిపిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పూర్తిగా భగవాన్ బాబా వారిపై ఆధారపడి ఆయన కన్ను సన్నలలో పనిచేస్తున్న ఆయన మాత్రం సంస్థపై ఆధారపడి సంస్థను నమ్ముకొని తన అవతారోద్యమాన్ని నడిపించడం లేదన్న మాట మాత్రం నిజం అని ప్రకటించారు. తర్వాత భగవాన్ బాబా వారు ఈ ప్రపంచ సమ్మేళనను ప్రారంభిస్తూ తమ దివ్యోపన్యాసంలో నిస్వార్థ సేవ ఒక్కటే సాయికి ప్రీతిని కలిగించేది అని స్పష్టం చేశారు. సేవా సాధన యొక్క విశిష్టతను తెలియజేస్తూ కర్మ యొక్క లక్ష్యము జ్ఞానము, అలాగే జ్ఞానమునకు ఆధారము కర్మ, ఈ రెంటిని ఏకము చేసి ఆచరణలో చూపించడమే సేవ. అదే నిస్వార్థ సేవ. సేవకు మించిన ఆధ్యాత్మిక సాధన లేదు. సాక్షాత్తు త్రిలోకాధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మయే మానవుని గమ్యమును నిర్దేశిస్తూ స్వయంగా జంతువులకు పక్షులకు సేవ చేసి ఆదర్శప్రాయుడైనాడు. ఆయన గుర్రములను ఆవులను ప్రేమతో సాకాడు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఆయన ఆయుధం పట్టడానికి నిరాకరించి కేవలం రథసారిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా ఆయన నిస్వార్థ సేవ అనే ఆదర్శమును ఆచరణలో చూపాడు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించడం సాయి తత్వం కాదు. ఓ సాధకుడా, లేచి నడుం బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశము. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావము లేని జీవితము చీకటి గుడి వంటిది. అక్కడ దైవము కాదు, దయ్యాలు దేవులాడతాయి. సేవాజ్యోతియే ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో వెలుగు నింపుతుంది. మీరందరూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని శ్రమకొచ్చి ప్రపంచంలోని సుదూర ప్రాంతముల నుండి వచ్చి ఇక్కడ చేరారు. ఇక్కడకు వచ్చినందుకు మీరు మంచి ఆలోచనలు, ఉన్నత భావాలు అలవర్చుకోవాలి. తిరిగి వెళ్ళేటప్పుడు ఇకపై అత్యుత్తమైన జీవితాలను గడుపుతామని, జీవితాలను ధన్యం చేసుకునే ఉత్తమ కార్యములను చేపడతామని పట్టుదలతో వెళ్ళాలి. ఇదే మీ అందరికీ నేను చేసే అనుగ్రహ భాషణం అని ఉద్బోధించారు. చివరగా తమ దివ్యోపన్యాసమును ముగిస్తూ భగవాన్ బాబా, నా ఉపన్యాసము ముగించే ముందు ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే 2 ఆదేశములను నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, ఇతరులకు చెప్పే విషయాన్ని ముందు నీవు ఆచరించి చూపు. రెండవది, నీవు ఆచరణలో పెట్టని ఏ విషయాన్ని ఇతరులకు బోధించకు. నీవు స్వయంగా ఆచరించని ఏ విషయాన్నైనా ఇతరులకు చెప్పడం అంటే అది మోసమే అవుతుంది. నీవు చెప్పినట్లు చేస్తే అది నీ విశిష్ట వ్యక్తిత్వమునకు గుర్తుగా ఉంటుందని సలహా ఇచ్చారు. ఆ తర్వాత 3 రోజులలో ప్రతినిధులందరూ కొన్ని సబ్ కమిటీలుగా విడిపోయి సమావేశ చర్చనీయాంశమైన
ప్రపంచ ప్రజల సమైక్యతను సాధించడంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు చర్చించిన అంశములు: 1 ఆధ్యాత్మిక సాధన, 2 మానవతా విలువల బోధన, 3 బాల వికాసు, 4 సేవాదళు, 5 గ్రామీణాభివృద్ధి పథకములు మరియు 6 ధార్మిక సంస్థలు, ట్రస్టులు మరియు ఫౌండేషన్లు నెలకొల్పడం. ఈ ప్రపంచ సమ్మేళనం యొక్క ముగింపు సమావేశము హిల్వ్యూ స్టేడియంలో 21వ తేదీ ఉదయం జరిగింది. ఆ సందర్భంగా సభికులకు స్వాగతం పలుకుతూ అమెరికా దేశమునకు చెందిన వరల్డ్ కౌన్సిల్ సభ్యుడగు డాక్టర్ మైకేల్ గోల్డ్స్టీన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరి యొక్క ఆకాంక్షలను భగవాన్ బాబా వారికి ఈ విధముగా విన్నవించారు. ప్రియతమ భగవాన్ బాబా, మానవులు నివసించే ఈ భూమిపై ఉన్న అన్ని ఖండముల నుండి, సుదూర ప్రాంతముల నుండి, 46 దేశాల నుండి వచ్చి ఇక్కడ సమావేశమైన నీ భక్తులం మేమందరం. మానవ జీవితం అత్యంత విలువైనది. ఇది మీరు మాకు ప్రసాదించిన అపూర్వమైన దివ్య చైతన్య స్రవంతి అని గుర్తించాము. ఈ అమూల్యమైన పవిత్ర నిధిని వ్యర్థము చేయమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి కృషి చేస్తామని సాయి భక్తులుగా మా యందు మాకు మరియు మా దేశములోను ప్రపంచమంతటా గల కోట్లాది సోదర సోదరీమణుల విషయములోను మాకు గల బాధ్యతలను మేము సక్రమంగా నెరవేరుస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. సర్వకాల సర్వావస్థలోను ఈ దైవ కార్యమును అత్యంత విశ్వాసముతో, నైపుణ్యముతో నెరవేర్చగలిగేటట్లు మమ్మలను అనుగ్రహించి ఆశీర్వదింపుడని మేము మిమ్మలను ప్రార్థిస్తున్నాము. తరువాత వరల్డ్ కౌన్సిల్ ఉపాధ్యక్షులైన శ్రీ వి శ్రీనివాసన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు చేసిన ప్రతిపాదనలను గురించి ఒక సమీక్షను సభకు సమర్పించారు. ఈ సమావేశము మొట్టమొదట సాయి సంస్థలోని సభ్యులంతా ఏకం కావాలని కోరింది. తరువాత ప్రపంచ ప్రజలందరినీ ఐక్యము చేసే కృషిలో మొట్టమొదటి మెట్టుగా మానవ జాతి అంతటికి సంబంధించిన ఈ క్రింది కార్యక్రమాలను ప్రతి దేశంలోనూ చేపట్టాలని సూచించింది. 1 జాతీయ ఆరోగ్యము మరియు సంక్షేమము, 2 ఆధ్యాత్మిక పునాదిని గట్టిపరచడము, 3 అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశమును ప్రపంచమంతటా వ్యాప్తి గావించడం, 4 కోరికలపై అదుపు. భగవాన్ బాబా వారు చరిత్రాత్మకమైన ఈ ప్రపంచ సమ్మేళనమునకు ముగింపు ఉపన్యాసం ఇస్తూ, నేను ప్రపంచము నుండి ఒకే ఒక కానుకను స్వీకరిస్తాను. అదే నిస్వార్థ నిర్మల ప్రేమ. ఆ ప్రేమ నిస్వార్థ సేవగా, సర్వమానవ సోదర భావముగా, దయార్థ హృదయముగా, కరుణాభావముగా ప్రతిఫలించాలి అన్నారు. వర్తమాన కాలంలో ప్రపంచము ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ భగవాన్ బాబా ఈ ప్రపంచ సమ్మేళనములో ఈనాడు వివిధ దేశములకు విభిన్న సంస్కృతి సంప్రదాయములు, వేషభాషలు, ఆహారపు అలవాట్లు మరియు జాతులకు చెందిన ప్రతినిధులు ఇక్కడ సమావేశమైనారు. అయితే ఈ వైవిధ్యము మీ అందరిలోనూ స్వతసిద్ధముగానున్న దివ్యత్వం యొక్క ఏకత్వ భావనను మరుగుపరచకూడదు. ప్రపంచం ఈనాడు అత్యంత క్లిష్టమైన అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ముఖ్యంగా భయము ప్రపంచమంతటా చాలా వేగంగా వ్యాపిస్తున్నది. యుద్ధము, కరువు కాటకాలు, రాక్షసత్వముతో నిండిన జాతి, మత, ప్రాంతీయ విభేదాలు, ఆర్థిక సంక్షోభము, విద్యార్థుల అల్లర్లు, మతపరమైన కొట్లాటలు, మత మౌఢ్యము, అధికార దాహము మరియు అవధులు మించిన అహంకారము మొదలుగా అనేక సమస్యల భయము ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. అంతకంతకు సమాజంలో అన్ని వర్గాలు స్థాయిలలోనికి చొచ్చుకుపోతున్న ఈ భయాందోళనకు ఒకే ఒక నివారణోపాయం ఉన్నది. అదే ఆధ్యాత్మిక దృష్టితో కూడిన వైరాగ్యము. దేహాభిమానము ఉన్నంత వరకు
నేను నాది అనే సంకుచిత స్వభావము వీడనంత వరకు ఈ భయము మానవుని విడిచిపెట్టదు. ఈ బాహ్య ప్రపంచంలో మనం చూస్తున్నదంతా మన మనసు యొక్క కల్పనయే అని, విశ్వమంతా విష్ణు స్వరూపము తప్ప అన్యము కాదనే అద్వైత భావనయే ప్రపంచము. ఈనాడు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారము నిస్వార్థ ప్రేమతో చేసిన సేవయే గొప్ప ఆధ్యాత్మిక సాధన అని ఉద్బోధించారు. భగవాన్ తమ దివ్యోపన్యాసమును ముగిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభ్యులు మరియు కార్యకర్తలకు, ఇంకా అక్కడ సమావేశమైన లక్షలాది భక్తులకు దివ్యత్మనకు దశ సూత్ర ప్రణాళిక, దట్ 10-fold path to divinity పేరుతో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన 10 సూత్రములను ప్రసాదించారు. వాటిని జగద్గురు అనే శీర్షిక గల ఈ పుస్తకములోని చివరి అధ్యాయములో పొందుపరచడం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విద్యా సేవా రంగములలో ప్రపంచవ్యాప్తంగా సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించే 4వ ప్రపంచ సమ్మేళనము సాయి ఉద్యమంలో ఒక మైలురాయి. ఈ తరువాత 10 సంవత్సరాల కాలంలో సాయి ఉద్యమం 100 దేశాలకు పైగా వ్యాపించింది. అమెరికా దేశమునకు చెందిన శ్రీమతి బార్బరా బోజాని మాటలలో చెప్పాలంటే, శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనము అంతర్జాతీయ ప్రాముఖ్యత గల ఒక మహత్తర సంఘటన. కేవలం భగవాన్ బాబా వారి యందు తమకు గల ప్రేమ అనే ఒకే ఒక్క కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది సాధకులు ఒక చోట చేరి జరుపుకున్న ఆధ్యాత్మిక సమావేశం. న్యూయార్కుకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ ఆల్ లెవి ఈ ప్రపంచ సమ్మేళనం మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో ఒక చరిత్రాత్మకమైన ఘట్టము, ఒక ముఖ్యమైన మలుపు మరియు ప్రధానమైన దశ అని వ్యాఖ్యానించారు. ఇక శ్రీ ఇందూలాల్ షా సమావేశానంతరము ఆనందాశ్చర్యములతో ఆ 4 రోజులు ప్రపంచ సమ్మేళనంలో తాను పొందిన అద్భుత అనుభవాలను నెమరవేసుకుంటూ, ఈ ప్రపంచ సమ్మేళనము జరగడానికి సుమారు 1 సంవత్సరం ముందు నేను భారతదేశంలోను మరియు విదేశాలలోను గల సాయి సెంటర్లు, యూనిట్లు, చారిటబుల్ ట్రస్ట్లు మరియు విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని వివరాలను భగవాన్ బాబా వారికి సమర్పించాను. వాటిలో నుండి ఈ ప్రపంచ సమ్మేళనంలో పాల్గొనడానికి అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసే విషయంలో నేను భగవాన్ బాబా వారి సలహాను, మార్గదర్శకత్వమును అర్థించాను. కనీసం 1 యూనిట్ నుండి ఒక ఆఫీసు బేరర్ను ఎంపిక చేసిన సుమారు 10,000 మందికి పైగా డెలిగేట్లు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడానికి అర్హులవుతారని తేలింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఈ విధంగా ఒక అవతార పురుషుని దివ్య సన్నిధిలో ఇంతటి విస్తృత స్థాయిలో ఒక ఆధ్యాత్మిక సంస్థ యొక్క కార్యకర్తల సమావేశము జరిగిన దాఖలాలు మనకు కనబడవు. ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక విప్లవమునకు నాంది పలికే ప్రపంచవ్యాప్తమైన మన సత్యసాయి సేవా సంస్థ యొక్క బ్రహ్మాండమైన పరిమాణము, సైజును చూసి నేను ఆశ్చర్యపడిపోతున్నాను అని వ్యాఖ్యానించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సంకల్పము మరియు అనుగ్రహము శ్రీ ఇందూలాల్ షాను ప్రారంభము నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రూపురేఖలను తీర్చిదిద్దే ప్రధాన శిల్పిగా నిలబెట్టాయి. 1965వ సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి భగవాన్ బాబా వారిని కలుసుకోకముందే భవిష్యత్తులో ఆయన చేపట్టే ఈ బృహత్ కార్యంనకు తగినట్లు ఆయన వ్యక్తిత్వము తీర్చిదిద్దబడి ఆయన అందుకొరకు తయారుగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ ఇందూలాల్ షా అవతార పురుషులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యందు నాకు గల ప్రేమకు బీజము 1965వ సంవత్సరము వేసవిలో నాటబడింది. అంతవరకు భగవాన్ బాబా వారి అవతరణను గురించి నాకు తెలియదు.
ఈనాడు ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే నేను ఆయన్ను కలుసుకోకముందే ఆయనకు నా గురించి తెలుసునని అనిపిస్తుంది అని చెప్పారు. శ్రీ ఇందూలాల్ షా తన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోని స్వస్థలం నుండి 1937వ సంవత్సరంలో కౌమార దశలో ఉన్నత విద్యాభ్యాసమునకై బొంబాయి వచ్చారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకున్నారు. సుమారు 5 సంవత్సరముల పాటు విద్యార్థిగా తాను నివసించిన హాస్టల్ శ్రీ రామకృష్ణ స్టూడెంట్స్ హోమ్‌లో అక్కడి రామకృష్ణ మిషన్ యొక్క సన్యాసులు ఆయనకు భారతీయ సంస్కృతిలోని ప్రాథమిక సూత్రములను నేర్పారు. ఆ సన్యాసులందరూ ఎంతో ఆశ్చర్యంతో వర్ణించే స్వామి వివేకానంద యొక్క జ్వ జ్వాజ్వల్యమానమైన వ్యక్తిత్వము, ఆయన లేత హృదయములో దేశభక్తి మరియు ఆదర్శవాదముతో నిండిన తీవ్రమైన ఆసక్తిని రేకెత్తించింది. ఆ తరువాత జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన బోధలు ఆ ఉత్సాహమునకు మరింత బలమును చేకూర్చాయి. మహాత్మా గాంధీ యొక్క సమ్మోహన శక్తి అనేక మంది యువకులపై తన ప్రభావంను చూపి వారిని స్వాతంత్ర పోరాటంలో దుమ్మికేటట్లు చేసిన రోజులవి. శ్రీ ఇందూలాల్ షా కూడా దాని వైపు ఆకర్షితుడై 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తరువాత 1946వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ లో ఒక ఉత్సాహవంతుడైన కార్యకర్తగా మారారు. 1951, 60 సంవత్సరాల మధ్య ఆయన ఆ సంస్థ బొంబాయి ప్రాంతంనకు కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో ఆయన భారత ప్రభుత్వం యొక్క ఖాదీ మరియు గ్రామోద్యోగ కమిషన్తో సంపర్కము పెట్టుకొని ఆ సంస్థ తరపున 1954 నుండి 1964 వరకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గురించిన ఒక పరిశోధనా కార్యక్రమంలో పనిచేశారు. ఆయన భార్య శ్రీమతి సరళాబెన్ ఆయన చేపట్టిన నిస్వార్థ సేవా కార్యక్రమాలలో ఆయనకు గొప్ప అండగా నిలిచారు. ఆయన ఏ పని తలపెట్టినా హృదయపూర్వకంగా అందులో పూర్తిగా నిమగ్నులై పనిచేయడం ఆయన స్వభావంలోనే ఉన్నది. ప్రతి ఒక్క పనిని అతి స్వల్ప విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రణాళికబద్ధంగా చేయడం, అత్యంత నైపుణ్యంతో కార్యమును నెరవేర్చడం ఆయన స్వభావం. గ్రామీణ పేద ప్రజల కొరకు ఆయన చేపట్టి నెరవేర్చిన అనేక కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టాయి. వీటన్నిటితో పాటు శ్రీ ఇందూలాల్ షా 1949, 64 సంవత్సరాల మధ్య బొంబాయిలోని శ్రీ రామకృష్ణ మిషన్ కార్యాలయంలో అత్యంత నిపుణుడైన సేవకునిగా కూడా పనిచేశారు. 1965 సంవత్సరం నాటికి శ్రీ ఇందూలాల్ షా జీవితంలో ఆధ్యాత్మికత అంటే కేవలం అధ్యయనం వరకు మాత్రమే పరిమితమైన ఒక తత్వము అనే భావమునకు బదులు అది ఒక జీవన విధానం అనే భావన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆయన జీవిత గమనమునే మార్చివేసిన అత్యంత ముఖ్యమైన ఆ సంవత్సరంలో 9 సంవత్సరాల ఆయన కుమారుడు యోగేష్ మరణించాడు. కుమారుని మరణంతో దుఃఖసాగరంలో మునిగి ఉన్న శ్రీ ఇందూలాల్ షాను ఆయన భార్య సరళ మరియు కుమార్తె దర్శనతో వచ్చి బెంగుళూరులో కొన్ని రోజులు తనతో గడపమని ఆయన స్నేహితులొకరు ఆహ్వానించారు. ఆ సమయంలో ఒక రోజు సాయంత్రము ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన స్నేహితుడు ఆయనను మల్లేశ్వరంలో భగవాన్ బాబా వారు ప్రసంగిస్తున్న ఒక సమావేశంనకు తనతో రమ్మని ప్రోత్సహించి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడకు చేరుకునేటప్పటికి భగవాన్ అప్పటికే తమ దివ్యోపన్యాసమును ప్రారంభించారు. వేలాది మంది భక్తులు ఆయన దివ్యోపన్యాసమును అత్యంత శ్రద్ధతో నిశ్శబ్దంగా వింటున్నారు. అక్కడి వాతావరణమంతా ఒక విచిత్రమైన దివ్య తేజస్సుతో నిండి ఉన్నట్లు అనిపించింది. శ్రీ ఇందూలాల్ తన దృష్టిని భగవాన్ బాబా వారి వైపు మళ్లించగానే అంతవరకు ఆయనకు తెలియని ఏదో అనిర్వచనీయమైన దివ్యానుభూతి ఆయనను ముంచివేసింది.
అయితే అంతకంటే ఎక్కువగా ఆయనకు దిగ్భ్రాంతిని కలిగించిన విషయము, ఏ క్షణంలోనైనా వర్షం వలన సభకు అంతరాయం కలిగేటట్లు ఆకాశంలో గుమ్మిగూడిన నల్లని మేఘాలను బాబా చెల్లాచెదురు చేయడము, ఎవరైనా ఆ విధంగా హస్తహేళనం చేత కుంభవృష్టి కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాలను చెల్లాచెదురు చేసి మళ్ళీ ఏమీ ఎరుగనట్లు తమ ఉపన్యాసంను కొనసాగించగలరా? అటువంటి అద్భుత దృశ్యములను గురించి శ్రీ ఇందూలాల్ పురాణాలలో మాత్రమే చదివారు. ఆ సంఘటన ఆయన జీవితానికి ఒక అర్థము, పరమార్థము తెలిపే క్షణముగా మారి ఆయనలో భగవాన్ బాబా వారిని వెంటనే కలుసుకోవాలనే ఒక తీవ్రమైన కోరిక బయలుదేరింది. ఆ తరువాత వరుసగా 5 రోజుల పాటు శ్రీ ఇందూలాల్ షా తన భార్యతో కలిసి బృందావనం సందర్శించారు. భగవాన్ బాబా వారితో అంతరంగిక సంభాషణ జరిపే అవకాశం కొరకు తీవ్రమైన ఆర్తితో నిరీక్షించారు. చివరకు వారి నిరీక్షణ ఫలించి 5వ రోజున భగవాన్ వారికి ఆ అవకాశమును అనుగ్రహించారు. వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన శ్రీ ఇందూలాల్ షా యొక్క వృత్తిని గురించి భగవాన్ బాబా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ భార్యాభర్తలిద్దరిని ఇంటర్వ్యూ రూమ్ లోనికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో శ్రీ ఇందూలాల్కు తనను గురించి బాబా వారికి పరిచయం చేసుకోవలసిన అవసరమే కనపడలేదు. భగవాన్ బాబా వారికి తన జీవితమును గురించి తెరిచిన పుస్తకము వలె సర్వము విదితమేనన్న సత్యమును ఆయన గ్రహించారు. భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో ఆ దంపతులు భగవానుని ఆశీపూర్వకమైన దివ్యానందమును అనుభవించారు. ఇక వారు సెలవు తీసుకుంటుండగా భగవాన్ బాబా వారు శ్రీ ఇందూలాల్తో, నేను ఒక వారం రోజులలో బొంబాయి నగరమునకు వస్తున్నాను, అక్కడ నన్ను నీవు కలుసుకోవచ్చు అని చెప్పారు. ఆ ఆహ్వానంలో ఒక చిరకాల మిత్రుని ఆప్యాయత నిండి ఉన్నది. ఆ తరువాత ఆ దంపతులు తాము భగవాన్ బాబా వారికి చిరపరిచితులమనే భావనతో ఇంటర్వ్యూ రూమ్ నుండి బయటకు వచ్చేశారు. భగవాన్ బాబా వారు ఆ మరుసటి వారంలో బొంబాయి వచ్చి మహారాష్ట్ర ప్రభుత్వంలో అప్పట్లో మంత్రిగా ఉన్న శ్రీ పికే సావంత్ బంగళాలో బస చేశారు. ఆ సమయంలో విద్యార్థుల కొరకు తాను రూపొందించిన పావన పురుషులు మరియు మహర్షుల జీవితాలలో ప్రతిబింబించే భారతీయ సంస్కృతిలోని సనాతన ధర్మమును కన్నులకు కట్టినట్లు చూపించే సంత్ దర్శన్ అనే చిత్ర ప్రదర్శనను భగవాన్ బాబా వారికి చూపించాలని శ్రీ ఇందూలాల్ షా చాలా ఆతృతగా ఉన్నారు. శ్రీ ఇందూలాల్ స్వామి ఉంటున్న గదిలోనికి వెళ్ళగానే ఆయన, ఏది ఆ ఎగ్జిబిషన్ అని అడిగారు. ఆ ప్రశ్నకు శ్రీ ఇందూలాల్ ఒక్క క్షణం పాటు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఇంతకు ముందెన్నడూ తాను భగవాన్ బాబా వారితో గాని లేక తన సన్నిహితులతో గాని ఈ ఎగ్జిబిషన్ గురించి ప్రస్తావించి ఉండలేదు. అయినప్పటికీ ఈ విషయం స్వామికి తెలిసిపోయింది. అదే రోజు సాయంత్రం భగవాన్ బాబా వారు ఆ సంచార ప్రదర్శనను మొబైల్ ఎగ్జిబిషన్ చూచి దానిని ఆశీర్వదించారు. ఆ తరువాత ఆ ప్రదర్శన బొంబాయి నగరంలోని ప్రతి ఒక్క స్కూలులోను మరియు గుజరాత్ రాష్ట్రంలోని వందలాది స్కూళ్లలోనూ ప్రదర్శింపబడింది. 1969వ సంవత్సరంలో గాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సంచార రైలు ప్రదర్శనగా దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళబడింది. ఆ ఎగ్జిబిషన్ శ్రీ ఇందూలాల్షను భగవాన్ బాబా వారికి సన్నిహితుని చేసింది. ఆ తరువాత 2 నెలలు లోపుగానే శ్రీ ఇందూలాల్ భగవాన్ బాబా వారి దివ్య జీవితము మరియు సందేశమును వివరిస్తూ మరొక చిత్ర ప్రదర్శనను రూపొందించాలని సంకల్పించారు. ఆ సందర్భంగా ఆయన అనేక రోజుల పాటు వరుసగా భగవాన్ బాబా వారిని గురించి, ఆయన దివ్య సందేశమును గురించి ప్రచురింపబడిన ప్రతి ఒక్క పుస్తకమును పరిశీలించారు. జాతి మత వివక్షత లేకుండా మొత్తం మానవ జాతికంతటికి వర్తించే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధల యొక్క విశ్వజనీనతను గురించి ఈ అధ్యయనములో ఆయనకు ఒక అవగాహన ఏర్పడింది.
ఫలితంగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలకు ఇదొక్కటే సర్వరోగ నివారిణి అని, దాని కొరకే మానవ జాతి అంతా ఎదురు చూస్తున్నదని ఆయన భావించారు. 1965వ సంవత్సరం అక్టోబర్ నెలలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి దివ్య బోధలు, టీచింగ్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి అనే పేరుతో ప్రదర్శించబడిన ఆ ఎగ్జిబిషన్ కు భగవాన్ బాబా ప్రారంభోత్సవం చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిగా నెలకొల్పబడి శ్రీ ఇందూలాల్ షా యొక్క తీవ్ర కృషితో బొంబాయి నగరంలోని చారిటీ కమిషనర్ ఎదుట రిజిస్టర్ కాబడిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి యొక్క రిజిస్ట్రేషన్ పత్రము మరియు సంబంధిత పత్రాలను ఆ సందర్భంలోనే భగవాన్ బాబా వారికి సమర్పించడము జరిగింది. ఆ విధంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలనే మహా వటవృక్షమునకు ఆనాడు బీజం నాటబడింది. ఆ తరువాత శ్రీ ఇందూలాల్ షా అంతవరకు తాను సభ్యుడైన అన్ని సంస్థలకు రాజీనామా చేసి మనస్ఫూర్తిగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ యొక్క కార్యకలాపాలలో మునిగిపోయారు. తరచూ భగవాన్ బాబా వారి దర్శనం చేసుకుంటూ, స్వామి దివ్య బోధలను అధ్యయనం చేస్తూ, వాటిని ఆచరణలో పెట్టడానికి మనస్ఫూర్తిగా కృషి సలుపుతూ ఉండడం వలన ఆయనకు భగవాన్ బాబా వారికి మధ్య ఒక పవిత్ర బంధము ఏర్పడి, శ్రీ ఇందూలాల్ తన జీవితంలో ఒక నూతన అధ్యాయమును ప్రారంభించారు. ఆయన మాటలోనే చెప్పాలంటే, భగవాన్ బాబా వారు నా జీవితంలో ప్రవేశించిన తరువాత నేను చేస్తున్న పనిలో పెద్దగా మార్పేది లేకపోయినా నా అంతరంగంలో ఏదో పరివర్తన కలిగి అప్పటి నుండి నా జీవితంలో ఒక నూతన శక్తిని, ఆనందమును, కాంతిని నింపివేసింది. ఆయనతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాతనే సమాజ సేవ యొక్క ప్రాముఖ్యతను నేను గ్రహించగలిగాను. అంతకు ముందు నేను చేసిన సమాజ సేవ నాకు సంతోషం కలిగించింది గాని ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవకాశం కలగలేదు. సాంఘిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి మధ్య గల సంబంధము కేవలము యాదృచ్ఛికమైనది కాదు. సాంఘిక జీవితము ఆధ్యాత్మిక జీవితానికి పునాది వంటిది అనే భగవాన్ బాబా వారి దివ్య సూక్తి నా జీవితముపై గొప్ప ప్రభావమును చూపింది. దివ్యత్మను గురించి తెలుసుకునే అవకాశమును నాకు ప్రసాదించింది. సమాజ సేవను భగవత్ కార్యముగా చేపట్టినప్పుడు అటువంటి సేవ మనలను భగవంతుని దివ్య సన్నిధికి చేరుస్తుంది అనే సత్యమును శ్రీ ఇందూలాల్ షా గ్రహించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యత్వమునకు నిదర్శనములైన అనేక అద్భుత దృశ్యములను, లీలను వీక్షించే, అనుభవించే మహత్తరమైన అవకాశము శ్రీ ఇందూలాల్ షాకు లభించింది. ఆయన యొక్క అంతర్ముఖ ప్రయాణంలోను మరియు భగవాన్ బాబా వారి అవతార కార్యక్రమంలో ఆయన చేసిన అద్భుతమైన సేవలోను వాటి పాత్ర కూడా ఉన్నది. 1967వ సంవత్సరంలో శ్రీ ఇందూలాల్ షా భగవాన్ బాబా వారిని ఆయన ఎప్పుడు బొంబాయి వచ్చినా తన ఆతిథ్యము స్వీకరించుమని ప్రార్థించాడు. ఆ విధంగా ఒకసారి స్వామి బొంబాయి వచ్చినప్పుడు శ్రీ ఇందూలాల్ గృహంలో తమతో పాటు వచ్చిన కొందరు భక్తులతో కలిసి ఉదయం పూట పలహారం చేస్తున్నారు. శ్రీ ఇందూలాల్ భార్య సరళాబెన్ ఆ సమయంలో వేడి వేడి వడలు వడ్డిస్తున్నది. ఇంతలో స్వామి తనకు వడ్డించిన ఒక వడను చేతితో తీసి ఆమె కుమార్తె దర్శనకి ఇచ్చి, మీ అమ్మ వడ్డించిన ఈ వడ చూడు, దీన్ని విరిచి దాంట్లో ఏముందో నువ్వే చూడు అని ఫిర్యాదు చేశారు. ఆమె ఆ వడను తీసుకొని 2 ముక్కలుగా విరిచినప్పుడు వాటి మధ్య 2 చెవిరింగులు తలతల మెరిసిపోతూ కనిపించాయి. వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ ఆ రింగులను బయటకు తీసి అక్కడున్న వారందరికీ చూపించారు. ఈ అద్భుత లీల వారందరినీ ఆశ్చర్య ఆనందములలో ముంచివేసింది. చివరకు స్వామి ఆ 2 రింగులను శ్రీ ఇందూలాల్ షా కుమార్తె దర్శన 2 చెవులకు పెట్టారు. 1967వ సంవత్సరంలోనే మద్రాసు నగరంలో జరిగిన అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల ప్రథమ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా సత్యసాయి సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలలో సారూప్యమును సాధించడానికి ఏర్పడిన కమిటీలో శ్రీ ఇందూలాల్ షా సభ్యునిగా నియమింపబడ్డారు.
ఆ సమయంలో ఒక రోజు సాయంత్రం స్థానిక సత్యసాయి సంస్థ భగవాన్ బాబా వారిని సన్మానించడానికి ఒక బహిరంగ సమావేశమును ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో భగవాన్ తెలుగులో ప్రసంగించారు. శ్రీ ఇందూలాల్ షాకు ఆ భాష తెలియదు. పైగా స్వామి దివ్యోపన్యాసమును ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం కూడా జరగలేదు. మరునాడు ఉదయం శ్రీ ఇందూలాల్ షా మరియు ఇతర సభ్యులు కలిసి స్వామి వద్దకు వెళ్లి సమావేశ నిర్ణయాలను ఖరారు చేసే విషయంలో ఆయన సలహాలను అర్థించారు. ఆ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్ అయిన శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు. ముందుగా స్వామి క్రితం రోజు సాయంత్రం జరిగిన బహిరంగ సమావేశమును గురించి తెలుగులో వారితో మాట్లాడడం ప్రారంభించారు. ఆ గ్రూపులో తెలుగు భాష అర్థం కాని వ్యక్తి శ్రీ ఇందూలాల్ షా ఒక్కరే. ఇంతలో శ్రీ రామకృష్ణారావు ధైర్యం చేసి, స్వామి, ఇందూలాల్ షాకు తెలుగు రాదు. మీరు అనుమతిస్తే మీ ప్రసంగమును నేను ఇంగ్లీష్లోకి అనువదిస్తాను అని విన్నవించుకున్నారు. అప్పుడు బాబా, వద్దు, ఇప్పుడంత సమయం లేదు, అతడు తెలుగు అర్థం చేసుకోగలడు అని చెబుతూ శ్రీ ఇందూలాల్ షా శిరస్సుపై తన వేళ్లతో నెమ్మదిగా తట్టారు. చాలా ఆశ్చర్యకరంగా స్వామి యొక్క వేళ్లు తన శిరస్సును సృజించిన క్షణము నుండి శ్రీ ఇందూలాల్ తెలుగులో జరుగుతున్న ఆ చర్చలను అర్థం చేసుకోగలిగారు. అయితే ఆ శక్తి ఆయనలో ఆ చర్చ పూర్తయ్యే వరకు మాత్రమే ఉన్నది. బొంబాయిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య సంకల్పముచే నెలకొల్పిన ఆధ్యాత్మిక దీపం ధర్మక్షేత్రం ఒక అద్భుతమైన కట్టడము. ఆ ఆశ్రమ నిర్మాణంలో శ్రీ ఇందూలాల్ షా ప్రముఖ పాత్ర వహించారు. 1967వ సంవత్సరం మార్చి నెలలో భగవాన్ బాబా వారు బొంబాయిలో ఆశ్రమ నిర్మాణం కొరకు అనేక స్థలములను చూసి చివరకు కేవలము కొండలు గుట్టలు నిండి ఉన్న ఒక స్థలమును ఎంపిక చేశారు. ఆ ప్రాంతమును చేరడానికి కనీసం ఒక కచ్చా రోడ్డు కూడా లేదు. అదే సంవత్సరం నవంబర్ నెలలో దీపావళి నాడు భగవాన్ బాబా అక్కడ ఆశ్రమ నిర్మాణమునకు శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరం అంటే 1968వ సంవత్సరం మే నెలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రథమ ప్రపంచ సమ్మేళనం జరిగే సమయానికి మందిర నిర్మాణం పూర్తయి తయారుగా ఉంటుందని ప్రకటించారు. అప్పటికి మందిర భవన నిర్మాణంనకు ప్లానులు కూడా తయారుగా లేవు. ఎలాగైతేనేం నిర్మాణము 26/1/1968వ తేదీన ప్రారంభమైనది. అనుకున్న సమయానికే మనోహరమైన కమలం ఆకారంలో నిర్మింపబడిన భవన నిర్మాణము తయారయ్యింది. భగవాన్ ఎస్ఐ నాకు మన గురువు గారు మళ్ళా ఈ గ్రంథ పఠన చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సాయిరాం. దాన్ని లోటస్ టెంపుల్ అంటారు. బొంబాయిలో చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఆ లోటస్ పైనే స్వామి మందిరం ఉంటుంది. అది గ్రూప్ లో వృక్షం పెట్టారండి. ఇప్పుడు స్వామి శాఖోపశాఖలుగా విస్తరించినట్టు అది మన గ్రూప్ లో చదివిన గ్రంథాలండి. అది ఇందాక ఈ అమ్మాయి ఓకే అమ్మాయి అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పాలి. యాక్చువల్ గా టాపిక్ చెప్పింది. స్వామి 68th బర్త్డే రోజు ఒక్కొక్క బర్త్డేకు ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. ఆ గిఫ్ట్ ఏంటంటే 68th బర్త్డేకి ప్రపంచ సమ్మేళనం అయింది. 4 లక్షల మంది భక్తులు వచ్చారు. మీలో 89 వాళ్ళు కూడా ఉండొచ్చు. మా అత్తగారు అయితే వెళ్ళింది 1985లో. మాకు పెళ్ళయింది అప్పుడు 4 సంవత్సరాలు. ఎందుకంటే పుట్టపతి వెళ్ళింది తను. మా అత్తగారు నాకు తెలుసు. అప్పుడు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ దివ్యత్వానికి దశసూత్ర ప్రణాళిక అని, ద 10-fold path to divinity. సూక్ష్మంగా చూద్దాం. 2 పేర్లు మాత్రమే. స్వామివారి ప్రబోధల ప్రకారము 10 రేట్ల మార్గం కూడా అంటారు. 10-fold path to divinity. దేనికంటే
దైవత్వాన్ని చేరేందుకు ఒక మార్గదర్శి. ఇట్స్ పాత్వే. దీన్ని తెలుగులో 10 రెట్ల మార్గం కూడా అంటుంటారు. ఇది భగవంతుని వైపు నడిపించే 10 సూత్రాల మార్గం. ఈ మార్గం ప్రేమ, సత్యం, అహింస, శాంతి, సత్ప్రవర్తన, ధ్యానం, సేవ, భక్తి, ఆధ్యాత్మికత మరియు జ్ఞానం అంశాలపై దృష్టి పెట్టాలి. బ్రీఫ్ నట్షెల్. ప్రేమ అంటే లవ్, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, దయతో ఉండాలి. సత్యం, ట్రూత్, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడాలి. అహింస, నాన్ వైలెన్స్, ఎవ్వరికి హాని చేయకూడదు. శాంతి, పీస్, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 5 సత్ప్రవర్తన, రైట్ కాండక్ట్, సరైన పనులు చేయాలి, మంచిగా నడుచుకోవాలి. నెంబర్ 6 ధ్యానం, మెడిటేషన్, ధ్యానం చేయటం ద్వారా మనస్సును ఏకాగ్రత పరచాలి. సేవ, ఇతరులకు సహాయం చేయాలి. ఉక్కుమూసుకుని తోహం దట్ పర్పస్ హ్యావ్ నాట్ స్టార్టెడ్ సత్యసాయి సేవా సంస్థ అని చెప్పారు. ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పదాలు వస్తే రిపీట్ చేయండి అమ్మా. ఇంపార్టెంట్ వాక్యాలను రిపీట్ చేయాలి. ఐఎమ్ రిపీటింగ్. మనం చాలా మంది అనుకుంటుంటాం, అందుకనే చెప్తున్నా ఈ మాట. చాలా మంది ఈ అభిప్రాయంలో ఉంటున్నాం. ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే అంశం మీకు ఆల్రెడీ చదివావు, నువ్వు అక్కడే హైలైట్ చేయాల్సిన. ఈ సత్యసాయి సేవా సంస్థలు పూర్తిగా భగవాన్ బాబాపై ఆధారపడి ఆయన కనుసరణలో పనిచేస్తున్నా ఆయన మాత్రం సంస్థపై ఆధారపడి సంస్థను నమ్ముకొని తన అవతార ఉద్యమాన్ని నడిపించలేదన్న మాట నిజం. వీఆర్ డిపెండెంట్ ఆన్ స్వామి, నాట్ స్వామి డిపెండ్ ఆన్ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా మాట్లాడితే స్వామికి ఆర్గనైజేషన్ సంబంధం లేదు. స్వామికి భక్తులకు మాత్రమే రిలేషన్ అని స్వామికి చెప్పాలంటే ఏ కార్యక్రమం అయినా స్వామికి చెప్పి ఉన్నప్పుడు ఫిజికల్ గా చెప్పేవాళ్ళు ఇప్పుడు తీసుకున్న కాగితం ఆ యొక్క మందిరం మీద పెడుతున్నాం, లేదా మేము ఏమొచ్చినా మాకు కదా ఆ పాదాల మీద పెట్టడం మాకు అలవాటు. నేను పిల్లలకు 6,000 పెట్టి కొత్త డ్రెస్సులు కొన్నాం, తీసుకొస్తే పిల్లలు తీసి అక్కడ పెట్టమని చెప్పినాం. మరి మాకు రథోత్సవానికి ఇప్పుడు విభూతి ప్యాకెట్లు కావాలి, ఎవడు కట్టాలా? ఎవడు కాళ్ళు కట్టమంటే ఎవడు కట్టాడు. నాకు సడన్ థాట్ వచ్చింది, మన ఆదివారం రోజు భజన విత్ విభూతి ప్యాకింగ్ అని పెడితే తక్కువని అయిపోయినాయి. 500 ప్యాకెట్లు కట్టేశారు. గంట భజనలో భజన చేసుకుంటూ కూర్చున్నాం. నేను కూడా ఎప్పటికీ ఈ మధ్య కింద కూర్చోలేదు. అది తీసుకొచ్చి ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన పాదాల మీద పెట్టడం అలవాటు మనకి. వాళ్ళు పుట్టపత్తిలో వాళ్ళే అక్కడ పెడతారు. సో ఎనీ ఇంపార్టెంట్ హ్యావ్ టు హైలైట్, రిపీట్ ఇట్. సో మనం సంస్థ స్వామి మీద ఆధారపడ్డాం. స్వామి మన నమ్ముకోవాలా, ఎందుకంటే మనిషిని నమ్ముకుంటే ఎలా ఉంటుందో స్వామి తెలుసు. సో భక్తి, 8th వన్ డివోషన్, భగవంతునిపై భక్తి కలిగి ఉండాలా. 9th వన్ ఈజ్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నించాలి. అది ఎవరి గురించో కాదు, నేను చాలాసార్లు చెప్పాను సత్సంగం పెట్టి నా గురించి, ప్యూర్లీ ఫర్ మై సేక్. మీరు వస్తున్నారంటే మీ ఇష్టం, అది మీరు రాకపోయినా నేను చదువుకుంటా. 10th జ్ఞానం, నాలెడ్జ్, నిజమైన జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. ఈ 10 సూత్రాలను అనుసరించడం ద్వారా వ్యక్తులు తమ లోపలి దైవత్వాన్ని అనుభవించగలరు. నేను అల్టిమేట్ అన్నాడు, ఐక్యము ఏమిటి? కైవల్యం అంటే నేను నిద్రలో చెప్పిన సారు అల్టిమేట్ ఎయిమ్. మరి భగవంతుడితో ఏకం కాగలరు. సత్యసాయి బాబా బోధనల ప్రకారము సత్యసాయి సంస్థ, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈ మార్గాన్ని అనుసరించమని భక్తులను ప్రోత్సహిస్తోంది. ఎవరైనా ఈ టాపిక్ మీద ఒక సత్సంగం అంటే ఐ విల్ యాక్సెప్ట్. సో ప్రిపేర్ 1 hour satsanga on this topic.
I will accept it. So we will continue. ఎక్కడ ఆపుతామో అక్కడి నుంచి మొదలు పెడతాం. గురువు అనేవాడు ఒక శిల్పి లాంటి వాడు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గురు అంటే ఏంటంటే స్వామి చెప్తున్నారు ఒక సందర్భంలో, గురువు ఒక శిల్పి వంటి వాడు. శిల్పి ఒక కొండ మీద బండరాలను సేకరించి వాటి నుంచి రకరకమైన శిల్పములను, వస్తువులను రూపొందిస్తాడు. మనకు తెలియదు, మనం తొక్కుతాం, ఇంకేదైనా చేస్తాం, చేయకూడని పనులు కూడా చేస్తాం ఆ రాయి మీద. కానీ ఆ రాయిలో దేవుడు ఉన్నాడని కేవలం శిల్పి మాత్రమే తెలుసు. కొన్ని అలంకార వస్తువులు చేస్తాడు, మరికొన్ని నిత్యావసర వస్తువులు చేస్తాడు, కొన్ని దివ్య సుందర దేవతా విగ్రహాలను బండరాల నుంచి మలుస్తాడు. ఇక్కడ ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. ఈ బండరాళ్ళు అంటే ఎవరికైనా ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చిందా? 2 నిమిషాలు టైం ఇస్తాను. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్. 2 బండరాళ్ళ మధ్య జరిగిన సంఘటన, క్లూ కూడా ఇచ్చిన. నోబడి? ఓకే. సో ఒక శిల్పి ఒక రాయిని నేను విగ్రహం చేయదలుచుకున్నాను అంటే, మరి నేను పన్ను పీకుతానంటే నొప్పి వస్తుంది. ఆపరేషన్ చేస్తామంటే ఇప్పుడు మొత్తం మంది ఇస్తున్నారు, ఆసేపు తర్వాత మనం బాధపడాల్సిందే. కొన్ని విగ్రహం రావాలంటే మరి నేను కొన్ని దెబ్బలు కొడతాను, నువ్వు ఓర్చుకుంటావు అంటే అబ్బో నా వల్ల కాదని ఒక రాయి. నువ్వు పక్కనున్న రాయి పెడితే నా పర్లేదు, నేను బేర్ చేస్తాను, నాలోంచి ఒక అవతారమూర్తి వస్తాడు, దేవతా విగ్రహం అంటే ఐ కెన్ బేర్ అని నేను ఓర్చుకుంటాను అన్నప్పుడు ఒక విగ్రహం వచ్చింది. ఆ విగ్రహాన్ని తీసుకుపోయి గుళ్ళో పెడితే అందరూ మొక్కుతున్నారు. ఆ మెట్ల దగ్గర కొంచెం అనీవెన్గా ఉందని చెప్పి ఎవరైనా నాలుగు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఏమైనా రాయి వేయచ్చు కదా అంటే పక్కన ఉన్న రాయిని తీసుకొచ్చి ఆ కింద మెట్ల దగ్గర వేశారు. అందరూ తొక్కుతున్నారు. లోపల రాయికి ఏమో మొక్కుతున్నారు, ఈ రాయిని తొక్కుతున్నారు. ఎందుకు తొక్కుతున్నారు, ఎందుకు మొక్కుతున్నారు, దట్ ఈస్ ద డిఫరెన్స్. అదేవిధంగా గురువు తన శిష్యులను, సాధకులను వారి వారి ప్రవృత్తులను, సంస్కారములను బట్టి తగిన సాధనా మార్గాలను నిర్దేశించి వారిని ఉత్తమ వ్యక్తులుగా, ముక్తికి అర్హులుగా తీర్చిదిద్దుతాడు. నేను సొంత కవిత బెడదలుచుకోలేదు, స్వామి మాటలు యాక్టివ్ చెప్తాను. శిల్పి అచేతనమైన శిలలో దాగి ఉన్న దివ్యత్వాన్ని ఒక దేవతామూర్తిగా ఆవిష్కరించినట్లు, జస్ట్ లైక్ దట్ గురువు శిష్యులలో మరుగుపడిన దివ్యత్వాన్ని గుర్తింపజేస్తాడు. మనం ఎంతో బాల వికాసంలో గురు శిష్యుల సంబంధం, రిలేషన్ మీరు ఆ రోజు మీ చేతులతో చాట్లు రాసుకునేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ వచ్చింది, గూగుల్లో కొట్టుకుంటున్నారు అని ఆశ్చర్యపడండి. మేడ్ ఆల్ చార్ట్స్ లైక్ దిస్ అండి. ప్రకృతిలో జీవరాశిలో ఇప్పుడు ఇందాక 24 గురువులు ఏం నేర్పినాయి, గద్ద, కాకి, కీమ ఇవన్నీ చేతులతో చాట్లు చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో హాయిగా ఉండేది బాల వికాసం. ఇంకో సందర్భంలో ఇందాక శిల్పి అన్నాడు, ఇంకో సందర్భంలో గురువు ఒక కంసాలి వంటి వాడు. కంసాల దగ్గర పోయి బంగారం ఇచ్చి దాని మరి నేను నగ చేయాలంటే దాని కాస్త నేను సాధన చేయాలి, నేను దెబ్బలు కొట్టాలను, నా బంగారం దెబ్బలు కొట్టాను, నువ్వు నీ బంగారం తెలుసుకో అంటాడు. కంసాలి తనక నగను తయారు చేయమని ఇచ్చిన బంగారమును అగ్నిలో వేసి కాల్చి సాగదీసి తుంచి ముక్కలుగా కూడా చేసి ఒక బంగారు గొలుసుగా తయారు చేస్తాడు. నువ్వు బంగారాన్ని ఇన్ని రకాలుగా బాధించినప్పుడే అది ఒక అందమైన ఆభరణంగా, అంటే ఇక్కడ సంస్కరణ అని చెప్పుకోవచ్చు అనమాట. సంస్కృతి అని చెప్పి సంస్కరణ, వడ్ల గింజన గంట సంస్కరిస్తే బియ్యం వచ్చినట్టుగా, మట్టిని సంస్కరిస్తే దేవతామూర్తి వచ్చినట్టుగా ఇక్కడ బంగారాన్ని ₹1,00,000 దగ్గర పడినావు సార్, 90,000 దాటినట్టుంది, 96,000 అయిందేమో బహుశా. కొనలేము బంగారాన్ని సామాన్యుడు.
అదే విధంగా గురువు అనేవాడు శిష్యుని అనేక విధములుగా పరీక్షించి తగిన. ఈ మధ్య గురు చరిత్రలో చదివాం ఒక అద్భుతమైన శిష్యుడు కథ. కాశీ క్షేత్రంలో ఎంత టార్చర్ చేశాడండి. చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఎందుకురా బాబు నీకు ఎందుకు వాడిని వదిలేసి పోమంటే వదిలేసి పోలా. మనకు 3 రకాల శిష్యులు చూసినాం. ఇక్కడేమో పంట కాలువలకు మునిగిపోతుందని చెప్పి ఈపని అడ్డం పెట్టినాడు. పండిందాన్ని అని మొత్తుపోవడానికి తన భుజాల మీద వేసుకున్నాడు. మూడవడు తిండిపోతు శిష్యుడు. మేకపాలు తాగేవాడు, ఆ పాలు తాగేవాడు, చివరికి జిల్లెడు పాలు కళ్ళు పోయాయి. అటువంటి వాడిని కూడా గురువులు సంరక్షించాడు. తగిన విధముగా శిక్షించి హెచ్చరికలు చేసి. ఇప్పుడు శిక్షణ మాటలు లేవు స్కూల్లో. ఏం సార్ కోటేశ్వర గారు శిక్షిస్తే ఊరుకుంటారా? భయపడుతున్నాం. అవును, హెచ్చరికలు చేసి సూచనలు ఇచ్చి అతడు తనను గురువుగా అర్పణ చేసుకున్నప్పుడు మన ఏదో క్లాస్ లో వస్తున్న ఏ అంటే ఆ టీచర్ నన్ను అంటుంది సార్ ఇక్కడ ఏమైనా పదం వాడకూడదుట. వండర్ అయిపోయాను సార్ నేను. మంచిదే, నేను దాంట్లో ఇప్పుడు ఏ అనేది నేను ప్రేమతో అన్నా సార్. వాడిని దూషిద్దామనో లేకపోతే వాడిని శిక్షిద్దామనో వాడికి కోపంతో అనలేదు క్లాసులో. అతని ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడిగా రూపొందిస్తాడు. ఇంకో సందర్భంలో గురువు నైపుణ్యం గల స్కిల్ తోటమాలి. అతని మొక్కలు పెంచడము, నీరు, ఎరువు మొదలైన అందించి చక్కని ఆకృతిలో కత్తిరించటము చేస్తున్నాం. పక్కలో పార్క్ లో ఉన్నాడు, ఏబి అని ఉంటాడు. నేను వాకింగ్ చేస్తుంటాడు, సిస్టమేటిక్ గా కట్ చేస్తుంటాడు మొక్కలు నీట్ గా. పార్క్ కి జంగల్ కి తేడా అది. అన్ని చెట్లకు ఒక రకం చేస్తాడా అంటే కుదరదు. గులాబీ మొక్కలకు ఒక రకం వేస్తుంటాడు, ఇంకో దానికి ఒకటి వేస్తుంటాడు, ఎరువు వేస్తుంటాడు, తాకటం వేరే ఉంటుంది. స్పినోస్ పెటివెల్ ఏ చెట్లకు ఏమి వేయాలి. అలాగనే ఎవరికి ఏది అవసరమో అలా నిర్ణయించేవాడు నిజమైన గురువు అంటారు. మనకు అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి ఆ సందర్భంలో. రామకృష్ణ పరమహంసకి చాలా మంది శిష్యులు ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే అందులో ప్రతివాడు ఎవ్రీడే ఒకరు దక్షిణేశ్వరం పోవాలా, దక్షిణేశ్వరం నుంచి కలకటా పోవాలా, అక్కడ సరుకులు, ఫలాలు, ఫ్రూట్స్, కూరగాయలు అన్ని తీసుకురావటం, పడవలో తీసుకురావటం హ్యాబిట్ అనమాట ఆశ్రమం గురించి. ఒకరోజు ఈ వంతు బ్రహ్మానందం అనే శిష్యునికి వచ్చింది. పడవలో మూల తన గురుదేవుని స్మరిస్తూ కూర్చున్నాడు. అందులో ఒక పట్టణవాసి ఉన్నాడు, బ్రహ్మానందాన్ని రికగ్నైజ్ చేశాడు. ఈ బిలాంగ్స్ టు రామకృష్ణ శిష్య అని గ్రహించాడు. అతన్ని పాయింట్ ఫింగర్ తో చూపిస్తూ, పాయింట్ ఫింగర్ కనుక చూపిస్తే 3,000 నాకు చూపిస్తాయిట. మనం పాయింట్ ఫింగర్ చూపించకూడదు. ఒకటి అటు చూపిస్తే 3 ఇటు చూపిస్తాయిట. వీడికి తెలియదు. అతను వేలితో చూపుతూ మిగిలిన ప్రయాణికులతో అంటుంటాడు, ఇగో చూడండి, ఇతని గురువుకు పని పాట ఏమీ లేదు. నేను పొద్దున్నే వైజాగ్ రాధకు చేసిన ఫోన్, ఏం పని లేదా రాధ, నేను పెట్టగానే వెంటనే సమ్మతి సాయిరాం అంది. పెట్టాను లేదు మెసేజ్ సమ్మతి అంటూ ఉంది ధర్మ గ్రూపులో. నాకు ఎందుకు వెంటనే కాల్ చేయాలనిపించింది. ఏం పని లేదా నీకు? నాకంటే ఏం లేదు, ఇదే పని.
ఇదిగో చూడండి, ఇతనికి ఇతని గురువుకు పనిపాట ఏమీ లేదు. ఈ రామకృష్ణుడు కలకత్తాలో ఉన్న యూత్ అంతా స్పాయిల్ చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అని అవహేళనగా పలికాడు. పాపం బ్రహ్మానందం గురువు నింద వినాల్సి వచ్చిందని చెవులు గట్టిగా మూసుకుంటే మాత్రం వినపడదా? వాడు హేళన చేస్తుంటే వాడు ఖండిద్దామన్న ధైర్యం లేకపోయింది పాపం. సరళ స్వభావుడు, ఏకదారుగా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, ఊరుకుని పోయాడు. సాయంత్రం ఆశ్రమం చేరుకున్నాడు. గురువు గారు అడిగాడు, పడవలో జరిగిన సంఘటన. రామకృష్ణ బాగా కోపం వచ్చింది. ఏమయ్యా, గురు నింద విని ఊరుకోవటం మహా అపచారం కదా, ఇదేనా నీ గురుభక్తి అన్నాడు. సీక్రెట్ గా చెప్పలా, జనరల్ మీటింగ్ లో చెప్పాడు. ఇప్పుడు మీలాగా 60 మంది కూర్చుంటే 60 మంది మధ్యలో. ఇది విన్నాడు వివేకానందుడు. ఒకసారి గురుపూర్వం రోజు మా ఇంటికి దూరం ఒక 30-20 కిలోమీటర్ దూరంలో సరస్సు శిశు మందిర్ అన్నమాట. నాకు లోకల్ కాదు, సంబడి మా లోకల్ శిశు మందిర్ లో నేను మాట్లాడేవాడిని రామకృష్ణపూర్లో. వాళ్ళ బ్రాంచ్ అక్కడ నియర్ బై మంచిర్యాలలో దగ్గరలో ఉంటే, వసంత ఉంటే తెలుస్తుంది, నర్స్పూర్ కాలనీ అంటారు. అక్కడ ఈ సిచ్యువేషన్ చెప్పడం జరిగింది. గంటన్నర పాటు మొత్తం అంటే స్కూల్ అండి సమయంలో ఒక 1000 మంది పిల్లలు కూర్చున్నారు. ఆ రోజులే పోయినాయి సార్. ఇప్పుడు పట్టుమంటే 10 మంది దొరకట్లేదు బాల వికాస్ చెబుదా ఉంటే సార్. 2, 3, 4. సో వివేకానంద వంతు వచ్చింది. పడవ ప్రయాణం. ఒక వ్యక్తి రామకృష్ణుని అతని శిష్యుల్ని నిందించడం మొదలుపెట్టాడు. వెంటనే వివేకానందుడు లేచాడు, అతని వద్దకు వెళ్ళాడు. మా గురువు గారు కనుక ఇంకొకసారి హేళన చేస్తే ఊరుకోను, పడవలోంచి నదులకు నెట్టేస్తాను జాగ్రత్తను గద్దించాడు. దెబ్బకి కలకలం సైలెంట్ గా ఉన్న వాళ్ళంతా ఉలికిపడ్డారు, లేచారు. అందులో కొంచెం గట్టి వాయిస్తూ మాట్లాడుంటాడు నాలాగా. అప్పుడు పడవ నడిపేవాడు ఎవరైతే రామకృష్ణుని నిందించాడో, అయ్యా నీకు దండం పెడతాను, ఇంకేం మాట్లాడకండి, చెప్పింది దాన్ని చేసి చెప్పింది చేస్తారా, చెప్పినట్టు చేస్తారా కాదు, చెప్పింది చేసి చూపిస్తాడు ఆయన. చెప్పిన దాన్ని చేసి చూపించగలడు అంటే కిమ్మి నాస్తి ఎవడు నోరెత్తితే ఒట్టు పడవ మళ్ళీ దక్షిణేశ్వరం వచ్చిందట. అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతుంటాయి మనకి. ఈ మధ్య రైల్లో కూడా చూసాం, సినిమాలో ఉంటారు, ఏదో సినిమానో అది బ్రహ్మానందం. రైలు సీన్ బాగుంటుంది, 15 గంటలు 15 నిమిషాల దాకా ఉంటుంది. ట్రైన్ టికెట్లు, రిజర్వేషన్. ఆశ్రమం చేరుకున్నాడు. గురువు గారికి పడవలో జరిగిందంతా చెప్పాడు. మెచ్చుకుంటాడు అనుకున్నాడు, మెడలో దండేస్తాడు అనుకున్నాడు, చప్పట్లు కొట్టిస్తాడు అనుకున్నాడు. గంప బాగా కొట్టాడు కొట్టల. అప్పుడు రామకృష్ణ పరమహంస చాలా కోపంతో, చీచి ఇదేం పని, కట్టుకుంది కాషాయ వస్త్రం, ఇంత కోపమా, అంత రోషం తగదు అన్నాడు. దీనికి అర్థం కాదు అసలు. అర్థం కాలేదు నిజంగా, ఉత్తగా చెప్పలేదని బాబు. వివేకానందకి గురువు మాటలు ఏం అర్థం కాలేదు. గురువును సమీపించి వినయ విధేయతలతో, స్వామి మీరు కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందంతో గురువు నిందను విని ఊరుకోవడం మహా అపచారం ఉన్నారు కదా, మరి నేను ఈ రోజు గురువును నిందించిన వారిని ప్రతిఘటిస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇట్స్ మై డౌట్, ప్లీజ్ క్లారిఫై అన్నాడు. సందేహ నివారణి. అప్పుడు రామకృష్ణ పరమహంస చిరునవ్వుతో, చూడు బిడ్డ, అందరికి ఒక ఉపదేశం ఇవ్వడం సాధ్యం కాదు. అందరికి పారాసెటమాల్ ఇస్తారండి?
ఒకరికి ఓలని ఇస్తాడు, ఒకరికి సిట్రజాన్ ఇస్తాడు, ఒకరికి లోమోటన్ ఇస్తాడు డాక్టరు. ఎవరికి తగినది వారికి ఇవ్వాలి. బ్రహ్మానందుడు సహజంగా సాత్విక స్వభావం గలవాడు. ఈ నీడే వాడికి కొంత పౌరుషం అవసరం. సమయ సందర్భాలను పురస్కరించుకొని సహనాన్ని ప్రదర్శించాలి. అందుకని అతన్ని ఆ విధంగా ఆ రోజు హెచ్చరించాను. నీదంటావా నీ సహజంగా ఉద్రేక స్వభావం, దాన్ని కొంత శాంతపరిచే ఉపదేశం అందించవలసి ఉన్నది అన్నాడు. దెన్ వివేకానంద అండర్స్టాండ్ ద చర్య, దాని అంతరార్థం ఏంటో గురువు అప్పుడు అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఒక సందర్భంలో మొన్న ఈ మధ్య చెప్పాను నేను. గురువు అనేవాడు, నేను జనరల్ గా 2 రకాలు చెప్తుంటాను. అలారం టైం పీస్ లో నా పుస్తకాల్లో కూడా వేశాను. గురువు అనేవాడు ఒక అలారం టైం పీస్ లాంటి వాడు. నిద్ర లేపుతాడు, అలారం ఎత్తివేవాడు పడుకుంటే ఆయన ఏం చేయలేరు. ఇక్కడ గురువు అనేవాడు ఈజ్ గైడ్ పోస్ట్, మార్గ సూచిక. ఎక్కడ ఉంటాయంటే ఈ నగరాలలో 4 కూడల్లో వాహనముల రాకపోకలు ఇప్పుడు మా చెన్నైలో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ కావాలి. ఆంధ్ర బోర్డర్ నుంచి చెన్నై లోపలికి వచ్చేప్పుడు 3-4 ఫ్లైఓవర్లు ఉంటాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో హైదరాబాద్ లో ఎంటర్ అయినప్పుడు అంబర్పేటలో చాలా జాగ్రత్తగా పోవాలా. కరెక్ట్గా ఫాలో కాకపోతే ఎక్కడికో పోతాం. ఎందుకంటే మేము మొన్న హ్యాడ్ ఎక్స్పీరియన్స్ కుంభమేళ పోయినప్పుడు. ఒకటే రకరకాల ప్రదేశాలు పోతుంటాయి ఫ్లైఓవర్స్ అవి. కొన్ని బొంబాయి పోతాయి, కొన్ని పూణే పోతాయి, కొన్ని సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నట్లే రహదారుల కూడల్లో ఏ మార్గంలో వెళ్తే ఏ ఊరు వస్తుందో తెలిపే మార్గ సూచికలు ఉంటాయి. కేవలం సూచికే కాదు, అది ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో కూడా సూచింపబడి ఉంటుంది. సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అతనికి ఆధ్యాత్మిక సూచికలు కూడా అవసరం. అది రోడ్డు మీద పోయడం జర్నీ, ఎందుకంటే మేము 3000 కిలోమీటర్లు మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, మరి ఇక్కడ స్పిరిచువల్ జర్నీలో ఏం సూచికలు అంటే శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఈ సూచికలు, గ్రంథములు, ఇవన్నీ కూడా మిళితమైంది సాయి సాహిత్యం. సమస్త వేదాలు ఉంది, సమస్త సారం ఉంది, ఇతిహాసాలు, పురాణాల యొక్క కాంబినేషన్ స్వామి యొక్క సాహిత్యం. ఏ మార్గాన్ని అనుసరించాలో అతనికి చెప్పేవాడే గురువు. సాధకునికి గమ్యం చేరే సరియైన మార్గాన్ని సూచించేవాడు గురువు. ఇంకో సందర్భంలో గురువు వర్క్స్ యాజ్ ష్యూరిటీ పర్సన్. ష్యూరిటీ అంటే మీకు తెలిసి ఉండదు, ఎవరైనా ఏం తీసుకున్నప్పుడు ష్యూరిటీ గవాయ్ అట్లా పెట్టే మునిగాడు. ఆఫీస్ లో ప్రోగ్రామ్ ష్యూరిటీ పెట్టించుకున్నాడు, యూనివర్సల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని మంచిర్యాల. వసంతకు తెలుసు, ఇప్పటికీ ఉంది బ్రాంచ్. అది ష్యూరిటీ సంతకం అంటుంటారు, పెట్టే ఉంటారు. మీరు ఎవరన్నా పెట్టకపోతే మంచి వాళ్ళు, తెలియగల వాళ్ళు. మొన్న ఈ మధ్య కూడా నేను చెన్నైలో పెట్టాల్సి వచ్చింది. ముందు వేస్తాను, తర్వాత భయం అనిపించింది. అసలే దెబ్బతిన్నాను కదా, wounded సోల్జర్ని. కేవలం స్వామి వారు యొక్క కృప చేత నా డబ్బులు నాకు వచ్చినాయండి. ఎవడైతే మోసం చేశాడో నన్ను కమ్మవాడు వాడు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఒకళ్ళు కాలేజ్ ప్రిన్సిపాల్, వాళ్ళ మదర్ ఇంగ్లీష్ లెక్చరర్.
వాడు కొడుకు చేసిన దగాన్ని వాళ్ళ తల్లి పేరెంట్స్ తీర్చారు, నాకు పంపించారు డబ్బులు. కేవలం స్వామికి రాసిన లెటరే, పెద్ద లెటర్ రాసిన. నేను అప్పుడే పుట్టపర్తి నుంచి వచ్చిన, నాకు కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఫలానా వాడికి షూరిటీ పెట్టిన వాడు కట్టలేదు, నీ జీతంలో కూడా కట్టి అంటే, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి ఆఫీసర్ దగ్గర నా జీతంలో పోయించకుండా ఆపుకున్నాను. అందరికి నడవదు, వర్కర్స్ కి అయితే వాడికి చెప్పకుండా కోసి పడేస్తాం. సో ఇక్కడ గురువు వర్క్స్ యాజ్ ష్యూరిటీ, గ్యారంటీ అంటారు అనమాట. అదేంటి అంటే మీరు వినే ఉంటారు, ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ధనాన్ని డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఆ బ్యాంక్ లో అతని పేరును ధనము డిపాజిట్ చేయబడినే ఉండాలి. ఏటీఎం బ్యాలెన్స్ లెస్ బ్యాలెన్స్ ఉంటుంది. లేనప్పుడు అతను తన స్థిరాస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి, ఆ రోడ్డు మీద అంతా కూడా గోల్డ్ లోన్స్ ఉన్నాయి, 5-6 షాపులు ఉంటాయి మెయిన్ రోడ్ ఎక్కగానే. ఇక్కడ తన స్థిరాస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి అవసరమైన ధనమును తీసుకొనవచ్చు. మొన్న అదే జరిగింది. వాళ్ళు ఏదో డాక్యుమెంట్ అక్కడ పెడితే బ్యాంక్ లోన్ ఇస్తా అంటే నేను షూరిటీగా పెట్టడం జరిగింది మొన్న ఈ మధ్య చెన్నైలో. అది కూడా వీలు కానప్పుడు ఎవరైనా ఒక శ్రీమంతుని గ్యారంటీగా ఉంచి కూడా బ్యాంకు నుంచి ధనాన్ని తీసుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళకి బ్యాంకులు చాలా మందికి ఇచ్చారు అట్లా. అది మళ్ళీ వస్తాయో రావో కూడా తెలియదు పాపం. ఇది లౌకికంగా ఆలోచిస్తే ఇది. సో వెన్ కమ్ టు స్పిరిచువల్ ఆస్పెక్ట్, నేను చెప్పాను మొన్నే, హాయిగా వాడు అదృష్టవంతుడు కాల్మీ కాలేజ్ తింటాడు. ఇప్పుడు కాల్మీ కాలేజ్ తింటాడు, ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసి సంపాదించి దాచుకున్నాడు. లేదంటే పూర్వజన్మల్లో వాళ్ళ తాతాల తండ్రుల నుంచి ఏమైనా ఆస్తి బాగా లక్షల కోట్లు ఏమైనా ఇచ్చినా అవి ఉండాలి. ఓ వ్యక్తి పూర్వజన్మలో సంపాదించిన పుణ్యము ఇప్పుడు 2026 ఎలా ఉంటుందంటే 20-25 కష్టపడితే 20-26 సుఖపడతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 నెలలు కష్టపడ్డాం, మనం 7 నెలల్లో ఉన్నాం, వర్కింగ్ హార్డ్. ఆటోమేటిక్ గా 20-26 మనందరికీ హ్యాపీగానే ఉంటుంది. మన రంది బడకలు 20-26 ఎప్పుడు వస్తుంది, హ్యాపీ ఇయర్ ఎప్పుడు వస్తుంది? వర్కింగ్ హార్డ్ ఇన్ 2025 సో దట్ ఆటోమేటికలీ 2026 రిజల్ట్ గుడ్ గా ఉంటుంది. ఒక వ్యక్తి పూర్వజన్మలో సంపాదించిన పుణ్యము భగవంతుని బ్యాంకులో జమ అయి ఉంటే, దీనికి సంబంధించింది ఈ మధ్యన ఒక ఆయన చెప్పారు, ఎవరిని చెప్పండి, ఇమీడియట్ గా తక్కువని చెప్పాలా బ్యాంక్ బ్యాలెన్స్. 15 రోజుల క్రితమే చెప్పాడు ఆ ఇన్సిడెంట్ సత్సంగంలో. ఆయన కుచేరుడు అండి, కుచేరుడు. ఎస్ సార్, ఎస్, వెరీ నైస్. వాళ్ళ అన్నగారు అయితే ఇంకా బాగా చెప్పాడు, చూసేట ఏం లేదు, నీల్ బ్యాలెన్స్ బట్ ఇవ్వాలి, యూ వాంట్ హెల్ప్ ఇట్, కొత్తగా పంపకూడదు, ఏం చేయాలి అని అటుకలు తినేప్పుడు టక 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 ఇట్లే అన్నాడు. పెట్రోల్ బంకులో రీడింగ్ మారుతుంది సరే టక టక టక, ఆ మాట వాడలేదు నాగేశ్వరరావు గారు. ఏం చేయాలి, సుమన్ బాబు గారు యూట్యూబ్ లో లింక్ వింటే తెలుస్తుంది. బ్యాంక్ టక 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 పెట్రోల్ రీడింగ్ పెరిగిపోయింది. బ్యాంకులో జమ అయి ఉంటే భగవత్ అనుగ్రహం పొందగలడు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, ఎవరన్నా చాలా ఉన్నాయి. ఎనీబడి, ఒక లేడీ ఎగ్జాంపుల్. ఒక లేడీకి సాయం చేయాలనుకున్నాడు భగవంతుడు. ద్రౌపది. ఇంతసేపు ఆలోచిస్తున్నారండి మీరు ఒక్కొక్కడు. ద్రౌపది హెల్ప్ చేయాలంటే ద్రౌపది ఏమైనా హెల్ప్ చేయాలి కదా, అది. సో ఇక్కడ లేక గత జన్మలో ఏం చేయలేడు, ఈ జన్మలో సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలేని మానవతా వీళ్ళ ఆచరణ ఫలితం తాకట్టుగా పెట్టి భగవద్ అనుగ్రహం పొందగలడు. ఇక మూడో పద్ధతి, గురువు అనే శ్రీమంతుని గ్యారంటీతో కూడా భగవద్ అనుగ్రహం పొందవచ్చు. లౌకికంగా అది, స్పిరిచువల్ గా ఇది. గత జన్మలో చేసుకుంటే ఆటోమేటిక్ గా ఉంటుంది, మనకి దాగి ఉంటుంది, మనం అడగక్కర్లా.
భగవంతుడు నన్ను అనుగ్రహించు అని మనం అడగక్కర్లే. యాక్చువల్ గా మనకు తెలియక అడుగుతుంటుంటాం. పెట్టి బ్యాలెన్స్ అడగకుండానే ఇస్తుంటాడు. లేదంటే ఇప్పుడు మంచిగా ఉంటే, ఇప్పుడు మంచిగా సరే గత జన్మలో వీడు ఏం చేయలేదు, ఇప్పుడు మంచిగా ఉన్నాడు అని దయదలుస్తాడు. లేదు అంటే నాకు జంజాల నాగేశ్వరరావు గారు నా ఫ్రెండ్ అండి, జిఎల్ సరస్వతి నా ఫ్రెండ్ అండి, అయితే బ్రహ్మరాంబ నా ఫ్రెండ్ అండి, ఇట్లా ఎవరైనా చూపిస్తే ఇప్పుడు మీ ఊరిలో నాకేమైనా అవసరం ఉంటే పని అయిపోతుంది. ఎందుకంటే మీరు గురువులు కనుక మిమ్మల్ని కుదవబెట్టి నేను డబ్బులు తీసుకోవచ్చు. సో దట్స్ వై గురు పూర్ణమి అంటే 16 కళలు ఉంటాయి. మనం మొదటి రోజు చెప్పుకున్నాం, ఆయన దగ్గర 16 కళలు ఉన్నప్పుడు మన దగ్గర 16 రకాలుగా మాలిన్యాలు ఉన్నాయి. 16 మదాలు, అష్టమదములు, అరిసెడు వర్గంలో అహంకారం, చిత్తం మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం. ఈ 16 మాలిన్యాలని పోమంటే పోవు. యూ షుడ్ గెట్ అప్. బుద్ధిపూర్వకంగా తొలగించుకుని అద్భుతం పదం వాడారు. నువ్వు పొమ్మంటే పోవు, ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించాలి. ఎందుకంటే బుద్ధి ఆత్మకు నేరుగా ఉందని మనం ఆ రోజు అనుకున్నాము. ప్యూర్ థాట్ ఫ్రమ్ ప్యూర్ హార్ట్ అని నేను అనుకున్నాను. మచ్చలేని మనసులో మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఆ మచ్చలేని మనసులో ఆత్మ ప్రకాశం కావాలంటే బుద్ధి ద్వారా సహపడుతుంది. బికాజ్ బుద్ధి నియర్ టు ఆత్మ, దాని కింద మనసు ఉంటుంది. గుకారో అంధకారస్య రుకారో తనివారు, ఎప్పుడో చెప్పాల్సిన ఇవాళ చెప్తున్నాను. ఏంటి చీకటి అండి? మా ఇంట్లో పెద్ద ఇంట్లో పెట్టుకుని చీకటి అంటుంటారు అంటే అది కాదు. దేహాత్మ బుద్ధితో అజ్ఞానం అనే అంధకారంలో మునిగున్న వారికి దేహం యొక్క నిజతత్వానికి తెలియజేయవాడు గురువు. ఇంకో డెఫినేషన్ గుకారో కూడా గుణవర్జిత, రుకారో రూపవర్జిత. గురువుకు రూపం లేదు, ఆయన ఎక్కడి నుంచైనా హీ కెన్ ట్రాన్స్మిట్ హిజ్ బ్లెస్సింగ్స్. ఏ లోకల్ నుంచి ఎవరు ఏ ప్రాంతం నుంచైనా అందించగలరు. ఇదే గురువులు ఉన్నారు. ఆ గురువులు ఇప్పుడు ఉన్నారా? అలా ఉండక్కర్లా, ఫిజికల్ గా ఉండక్కర్లా. ఈజ్ గెటింగ్ దేర్ గురుస్ బ్లెస్సింగ్స్ ఎవ్రీడే. గుణాతీతుడు, రూపరహితుడు గురువు. మరి అటువంటి గురువు ఎవరున్నారు లౌకిక ప్రపంచంలో అంటే కష్టమే. గుణాతీతుడు, రూపరహితుడు అంటే మనకు భగవంతుడు అక్కడే మనకు. మళ్ళా అలా టర్న్ చేస్తే ఇట్లా వస్తాం. ఏం చెప్తుంటాడు గురువు? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమ. ఈ లోకము అశాశ్వతమైనది, దుఃఖంతో కూడినటువంటిది అని సూచన చేసేవాడే నిజమైన గురువు. నిజమైన గురువు ఏం చెప్తుంటాడంటే జాతస్య హి మరణం ధ్రువం. అంటే ఈ విషయాలు చెప్తుంటారా అంటే అవసరంగా చెప్తుంటాడు. నిన్ను చూసి అడ్మిట్ చేసిన పిల్ల, లేకపోతే వేరే వాళ్ళని అడ్మిట్ చేయను. నేను అడ్మిట్ చేయకపోతే స్వామి కోపడతాడని అడ్మిట్ చేస్తాను. బట్ దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం టు జాయిన్. నేను అడ్మిట్ చేయకపోతే నేను తప్పు చేసిన వాడిని నేను అడ్మిట్ చేసిన. ఈ సత్యం మనందరికి తెలుసు. బట్ దేహం శాశ్వతమని తలంచి ఆహార విహారాలతో ధనకనక వస్తు వాహనాల కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు పొద్దుంచి రాత్రి పర్లాట. ఇందాక రాసుకున్నాను, మా సోదరు సిహెచ్ విజయ్ కుమార్ పెట్టాడు. వాడు బతికినంత కాలం అసలు భగవంతుడు అనే విషయం గుర్తుకే రాదు. ఆ ఛాయలే కనపడట కొన్ని ఇళ్ళలో. భగవంతుడు అనే నామం పొరపాటుగా 24 hours లో కూడా వినిపిస్తుంది. కొంతమంది ఇళ్ళలో ఎప్పుడు చూసినా అదే వినపడుతుంది.
కీర్తి ప్రతిష్టలకు పాకలాడుతూ ఎంతో ఎప్పుడూ అసంతృప్తి బాగా, ఎంత సంపాదించిన తృప్తి లేదు, ఇంకా ఏదో ఏడుతూనే ఉంటారు. అటువంటి మానవాళికి తన నిజతత్వాన్ని ఎరిగించేవాడు నిజమైన గురువు అన్నారు స్వామి ఒక సందర్భంలో. ప్రైమరీ కాన్సెప్ట్ వద్దాము. మన గురు పూర్వంలో చెప్పారు అన్ని క్లాసులు పోయి గురు బ్రహ్మ చెప్పండి అంటే అన్ని క్లాసులు పిల్లలు చెప్పారు, సామూహికంగా చెప్తారు. ఇక్కడ కేవలం గురు పూర్ణ గురు బ్రహ్మతో ఆపరుస్తారు. ఇక్కడ దక్షిణామూర్తి శ్లోకాలు ఎందుకు, అది శంకర స్కూల్ కదా, దక్షిణామూర్తి శ్లోకాలు చాంట్ ఎవరి బాగా అనిపించింది. నేను ఒక్కటి చాలండి, ఎందుకంటే నాకు సమయం ఇంపార్టెంట్ కదా. జనరల్ గా మనం చెప్తుంటాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ చిన్నపిల్లాడే చెప్తాడు. జనరల్ గా చెప్పే కాన్సెప్ట్ ఏంటి, ఎవరైనా చెప్తే గురువే బ్రహ్మ గురువు విష్ణు గురు మహేశ్వర గురువే పరబ్రహ్మ అని చెప్తున్నారు. ఒక సందర్భంలో నేను ఇది కాదు అని చెప్పాడు. పాపం మాకు ఒక సార్ ఉన్నారు తెలుగు పండిట్, సంస్కృత తెలుగు పండిట్ పాపం శర్మ గారు అని, అప్పుడప్పుడు వస్తుంటాడు. ఎందుకంటే కోపం జనాల మీద, సరిగా చూడకపోతే కోపం వస్తుంది. మనం మెంబర్స్ ని సరిగా చూడకపోతే కోపం వస్తుంది సంస్థ వాళ్ళ మీద. బయటికి రాగానే సార్ అద్భుతంగా చెప్పారు సార్, ఇట్లా ఇట్లా ఎవరు చెప్పాడు సార్ అంటే ఇప్పుడు చెప్పిన విధంగా చెప్తారు ఎవడైనా ఈ శ్లోకానికి. కానీ దట్ ఇస్ రియల్ మీనింగ్, అట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్ బ్రహ్మయే గురువు బ్రహ్మయే విష్ణు బ్రహ్మయే మహేశ్వరుడు. బ్రహ్మ అంటున్నారంటే కారణ బ్రహ్మ, 4 తలకాయల బ్రహ్మ కాదు. వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు కదా అని మనకు రుద్రం వాళ్ళు తెలుసండి. వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే తెలుసు మనకి, జనరేటర్ ఆర్గనైజ్ ఇస్తారు, సృష్టి స్థితి లయకారకులు అని తెలుసు. హృదయంలోంచి మనకు తలంపు ఆవిర్భం అవుతుంది. ఇందాకన్నా ఆదివారం ఉంటావా అయితే వీళ్ళు ఒక థాట్ డెవలప్డ్, అది ఆ యొక్క ఆలోచనలు తలంపులు వచ్చేదే మనస్సు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. విష్ణు ఏ విధంగా వ్యాపించున్నాడు విశ్వంలో, మనస్సు కూడా సర్వవ్యాపకుడైన మనస్సే విష్ణువు. ఇది పోంజాగా ఉండదు. విష్ణువు అన్న పోడే, మనసు మాత్రం అన్ని చోట్ల పోతుంది. విష్ణువు యొక్క నాభి నుంచి ఆవిర్భించినవాడు బ్రహ్మ. మనసులోని తలంపు వచ్చింది, తలంపు ఉంటే సరిపోదు. దాని నాకు లోపల సో మెనీ థాట్స్ ఉన్నాయి. వేరే అవకాశం వస్తుంది, మళ్ళీ రేపు దొరకదు ఎల్లుండి దొరకదు, వస్తే ఏం మాట్లాడాలి లోపల నుంచి 2 రోజులు రిహార్సల్ వేసుకుంటున్నా సమయం చిక్కినప్పుడల్లా. లోపల సో మెనీ థాట్స్, అది ఉపయోగం ఉంది. ఐ షుడ్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. నాకు బాగా తెలియగల వాళ్ళు ఉన్నారు మా దగ్గర ప్రోగ్రామర్లు. కొంతమంది చాలా నాలెడ్జ్ ఉంటుంది, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఏం సార్ కదా సార్, చాలా తెలియగల ఉంటారు టీచర్లో కూడా, బట్ కెనాట్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. హోమ్ ఇచ్చిన నాలెడ్జ్, నేను మాకు ప్రాక్టికల్ ఉంది సార్. ప్రోగ్రామ్ మేము కొత్తగా కంప్యూటర్ పెట్టినప్పుడు పెద్ద గోల్డ్ మెడలిస్ట్ వచ్చారు. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇప్పుడు క్లాసులు చెప్పుకుంటే, ఐటీ క్లాసులు చెప్పుకుంటే కొంతమంది అద్భుతంగా రాణిస్తారు. ఎన్నో చూశాను. ఎడవల్లి పద్మజ గారు మ్యాథమెటిక్స్ చెబుతుంటే ఒక చిన్న యూట్యూబ్ లింక్ వచ్చింది. ఎంత వండర్ఫుల్ గా చెప్తుందో ఎడవల్లి పద్మజ మ్యాథమెటిక్స్. మనస్సు అనే తలంపు ఆవిర్భవించింది వాక్. ఇక్కడ వాక్కు అంటే బ్రహ్మ అంటే వాక్కు. విష్ణుమూర్తి అయిపోయాడు, బ్రహ్మ అయిపోయాడు. ఈశ్వరుడు అంటే ఈశ్వర సర్వభూతాన హృదయేశో అర్జున. ఈశ్వరుడు అంటే హృదయేశ్వరుడు అని చెప్పాడు. బ్రహ్మవాక్కు, విష్ణు మనస్సు, మహేశ్వరుడు హృదయం. అది ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. ఈ మూడింటి యొక్క ఏకత్వం, నేను ఏకత్వం అన్నాను. ఇప్పుడు
జుట్టు అలా ఉండకూడదు, ఏకత్వం చేసుకోవాలి, జడేసుకోవాలి. పిల్లక కూడా అలా వదిలిపెట్టరు వాళ్ళు. వాళ్ళు ఏకత్వంగా ఒకటే సిగగా పెట్టుకుంటారు. ఏకత్వం ఆత్మతత్వం. కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఎక్కడో ఉన్నారు కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలో ఉన్న 3 గుణములే ప్రతీకలు. ఇక్కడ చెప్పినప్పుడు స్వామి ఇలా చెప్పాడు. మరి మీరు ఎప్పుడైనా రిఫరెన్స్ వస్తే ఒకసారి నోట్ చేసుకోండి. మరి బ్రహ్మ అంటే తమో గుణం అన్నాడు. సృష్టి తమస్సులోనే జరుగుతుంది. విష్ణువు రజోగుణం అన్నారు. విష్ణువును భరించే తత్వం అది. ఈశ్వరుడికి సాత్విక గుణం అన్నారు. మనం అనుకున్నాం సరస్వతీదేవి 24 మంది రాక్షసులు చంపిట. అదేంటండి జ్ఞానప్రదాత జ్ఞాన ప్రసన్నంబ 24 మంది అంటే మనకు తెలియక అలా అనుకుంటున్నాం. ఆవిడ దగ్గర ఏం లేదండి, పద్మంలో కూర్చుంటుంది కదండి అంటే ఆ పద్మంలో కూర్చున్నవాడు 24 మంది చంపారు. ఇక్కడ ఈశ్వరుడు అంటే సత్వగుణం, మాయకు అతీతుడు. సో బ్రహ్మ బిలాంగ్స్ టు తమో గుణ, విష్ణు బిలాంగ్స్ టు రజో గుణ, అండ్ ఈశ్వర బిలాంగ్స్ టు సాత్విక గుణ. ఈ మూడింటికి మనం గుర్తు చేయడానికి మొన్ననే మనం చూసాం. ప్రాక్టికల్ గా చూసి వచ్చింది. ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఫ్రీ శ్రీదేవి, ఆర్ యూ ఫ్రీ? ఓకే. బెంగళూరు శ్రీదేవి మన టీవీలో చూసాం మేము. ఆమె ప్రత్యక్షంగా దర్శించింది ఆ యొక్క జగన్నాథ్ శోభయాత్ర. మాకు కూడా చూపిస్తుంది. రథాలకు రకరకాల కలర్స్ ఉంటాయి. ఇక్కడ 3 గుణాలకు 3 ప్రతీక: నలుపు, తెలుపు, ఎరుపు. ఈ 3 గుణాలు 3 రకాలుగా రంగులతో చూపిస్తారన్నమాట. నలుపు అండ్ తెలుపు అండ్ ఎరుపు. సో సాధకులు అయిన వాళ్ళు ఈ త్రిగుణముల యొక్క ప్రతి వాళ్ళు 3 రకాల గుణాలు ఉంటాయి. రేషియోమే డిఫరెన్స్ అన్నాడు. నేను అనుకున్నట్టుగా నిర్జీవ పదార్థం ఇన్ఆర్గానిక్ మెటీరియల్ అంటూ ఏం లేదు, మనకు తెలియక అన్నాం. ఎవరికి అన్నాం ఇప్పుడు అనద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. ఆ చైతన్యం అది డిఫరెంట్ గా ఉంటుంది. అన్నిట్లో కూడా అల్ప చైతన్యం రాయని చెప్పారు నేను. సో ఈ త్రిగుణముల యొక్క ఏకత్వము గావించుకోవాలి. అంటే త్రిగుణాతీతులు కావాలి, అత్రి మహర్షి లాగా అనమాట. కంటిన్యూ అండ్ కంక్లూడ్, ట్రై టు కంక్లూడ్ దిస్ టాపిక్. మరి 3 రకాల గుణాలునే ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. 3 రకాల గుణాలు ఏకత్వం సాధించమని అన్నారంటే అది కూడా సాధించమన్నారు. సంఖ్యలే, ఇనప సంఖ్యలైన బంగారు సంఖ్యలైన సంఖ్యలు. ఈ 3 గుణాల యొక్క ఏకత్వాన్ని సాధించడానికి సామేశ్వరం వేదములు మనకి 4 రకాల సాధన మార్గం చూపించాయి. ఇది ఎప్పుడు ముగించేద్దాం. ఈ 4 రకాల సాధన మార్గాలను ఉపదేశించారు మన గురువులు పూర్వీకులు. సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు సార్. నేను అమ్మాయి మీద ప్రేమతో అడ్మిట్ చేసిన. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ సత్యవతి సాధన. మా దగ్గర కేఎం రావు గారు అని ఉన్నారు, తెలుసా మీకు? పేరు వినే ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు. కేఎం రావు గారు. అవును సార్. ఆయన నన్ను ఒక రోజు అడిగితే నేను ఆయన గురించి దత్తంగా చెప్పానండి. స్వామి ఎప్పుడు 4 అంటుంటారు, చాలా ఫాస్ట్ గా అంటుంటారు స్వామి. సత్యవతి సాధన, అంగవతి సాధన, అన్యవతి సాధన చాలా ఫాస్ట్ గా. అంటే ఆయన ఎంత ఫాస్ట్ గా అంటారో అంతకంటే ఫాస్ట్ అంటే అనిల్ కుమార్ గారు. నేను ఎక్కడున్నాడో పాపం, ఇంకెక్కడుంటాడు, స్వామి పక్కనే ఉంటాడు. సో సత్యవతి సాధన అంటే పాలలో వెన్న. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని సత్యము. ప్రకృతియే భగవంతుడు. భగవంతుడు ప్రకృతి కంటే భిన్నముగా లేడు. ప్రకృతి పురుషుల సమ్మిళిత స్వరూపమే దివ్యత్వం అని భావించి చేసే సాధన సత్యవతి సాధన. సో నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండ్ టీచర్. ప్రకృతి ఆరాధన అనమాట. అక్కడ ఎతకలేదు, అన్ని చోట్ల ఉన్నా ఏమెత్తుకుంటాం. ప్రహ్లాద చెప్పినట్టుగా ఎక్కడ లేడు నాన్న, ఎక్కడున్నాడు నీ హరి అంటే
ఎక్కడ లేడు. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్, బ్రీఫ్ గా చెప్పేస్తాను. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ అంగవతి సాధన. పంచభూతముల వ్యాప్తియే పంచబ్రహ్మ అనుకున్నాం. పంచబ్రహ్మలు అనుకున్నాము, తర్వాత పంచభూతాలు సృష్టి, తర్వాత ప్రకృతి. మూడు బాగా చాలాసార్లు విన్నాం మనం. పంచబ్రహ్మతత్వము, తర్వాత పంచభూతాలు, తర్వాత ప్రకృతి. నేను పంచీకరణ గురించి ఒక టాపిక్ పెట్టాను, చిన్న టాపిక్, చూసే ఉంటారు అందరు. పంచభూతముల వ్యాప్తియే ఈ ప్రకృతి. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు అని పంచభూతాలు ఈ పరమాత్మని అంశంలే. పంచబ్రహ్మంలోంచి వచ్చే పంచభూతములు. అందుకని మనం అన్నిటి ఈ పంచభూతాలు మనం ఆరాధిస్తుంటాం. అది పంచభూతాల ఆరాధనే కాదు, వాటిని చక్కగా వాడుకోవాలి కూడా. అలా 5 ఆర్ ఎనర్జీస్. ఈ 5 కూడా నా గురువులు అన్నాడు మన అవధూత గారు. మూడోది వచ్చేసి అన్యవతి సాధన. రాముడు, కృష్ణుడు, నటరాజ, శివ పరమాత్మ, ఇలాగా రూపాలు, వాళ్ళ చిహ్నాలు, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు, అమ్మవారు, లేదా సరస్వతి, బ్రహ్మ, విష్ణు, ఇలాగా ఆ చిహ్నాలు ఉంటాయి కదా. పిల్లవాడి కనుక బొమ్మలు చూపిస్తే తక్కువ. ఇప్పుడు మనం అడుగుతుంటాం, మనం అడిగే వినాయకుడు వాహనం ఏంటి, పార్వతి వాహనం ఏంటి, ఇలాగా అడిగేదానికంటే పిక్చరియల్ అయితే వాడికి బాగా తొందరగా తెలుస్తుంది. ఆ దేవతల స్వరూపమును చిహ్నములు పురస్కరించి మనం మన మైండ్ లో ఫిక్స్ అయ్యి, రాముడు అనగానే కనబడుతుంది, కృష్ణుడు అంటే ఎలా కనబడతాడు, యమధర్మరాజు అంటే ఎలా కనబడతాడు, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక ప్రింట్ అనమాట మనకి. నేను ఎక్కువ లేకపోతే చేతిలో శూలాయుధ, అలాగా. ఈశ్వరుని త్రిశూలధారిగా, త్రినేత్రధారిగా భావిస్తుంటాం. రామచంద్రమూర్తి కోదండపాణిగా భావించి ఆరాధించడం మన మైండ్ లో ప్రింట్ అనమాట. రామ రామ అన్నప్పుడు ఆ రూపం కనపడు. సో లాస్ట్ వన్ ఈజ్ కాల్డ్ నిదానవతి సాధన. పేర్లోనే ఉంది నిదానం అంటే స్లో అండ్ స్టడీ మీన్స్ ద రెస్ట్. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదం అని 9 రకాల భక్తి మార్గాలని మనకి మరలా చూపించింది ఈ నిదానవతి సాధన. వీటిని మనం అనుసరించడం ద్వారా, ఆచరించడం ద్వారా, అనుభూతి పొందడం ద్వారా ఆ దివ్యత్వాన్ని, మన దివ్యత్వ యొక్క అనుభూతిని పొందవచ్చు. ఎవరికి చేతనైనా. ఒకళ్ళు శ్రవణం చేస్తారు, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్. ఈ త్రికరణ ఏకత్వానికి చూపించిన 4 సాధనా మార్గములు గురువులు: సత్యవతి సాధన, అంగవతి సాధన, అన్యవతి సాధన, నిదానవతి సాధన. ఓం శాంతి శాంతి శాంతి.